హలో ఫిషింగ్ లవర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా ఇంటి చుట్టుపక్కల చేపలు కావాలని అడిగారు, అందుకోసమని చేపలకు వచ్చినాం మామ. ఇది మా ఊరి చెరువుది అలుగు. ఎంత బొర్రిందో అంత తక్కువైంది మామ. ఆ చేపల గురించి వచ్చినాం. ఇది బొర్రినప్పుడు చాలా చేపలు దొరికినాయి, మరి ఇప్పుడు ఎన్ని దొరుకుతాయి చూద్దాం మామ. ముందు అందరం గంగమ్మ తల్లికి జై కొడదాం మామ. గంగమ్మ తల్లికి జై. గంగపుత్రులు అందరూ గంగమ్మ తల్లికి జై అని కామెంట్ చేయండి మామ. ఎంతమంది ఉన్నారు చూద్దాం గంగపుత్రులు. మామ మొన్న నచ్చిన స్పీడ్కు ఈ అలుగు మొత్తం పగిలిపోయింది చూడండి. ఎక్కడెక్కడ రాళ్ళన్నీ ఎట్లా తేలినాయి చూడండి. మొత్తం పగిలిపోయింది. మిగిలిందే ఇది. ఇది కూడా మళ్ళొకసారి వచ్చిందంటే ఇంత కూడా పగిలిపోతుంది. నేను కూడా చేపలకు రాక చాలా రోజులు అవుతుంది, అందుకోసమని వచ్చిన. దొరుకుతాయో అనే డౌట్తో వచ్చిన. కాకపోతే మంచిగా దొరికినాయి మామ. చూపిస్తా చూడండి, మంచిగా ఉన్నాయి చేపలు కూడా. ఖతర్నాక్ దొరికినాయి మామ. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మొత్తం కింద ఓల తడుతుంది. ఎందుకు అన్ని పగిలిపోయింది కాబట్టి ఓల చేను కింద పోయి రాళ్ళకు తడుతుంది. దిగి దిగి తీయాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బంది. పొద్దున నీళ్ళు చల్లగా ఉన్నాయి మామ. లోపల దిగుతాయి, కాళ్ళు గజగజ అనుకుతున్నాయి. కానీ మనకేమో చేపలు కూర తినాలని కోరిక మామ. అందుకోసమనే చేపలు పట్టాలి కంపల్సరీ. మామ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర దాకా వస్తుంది. మామ లేట్ చేయకుండా వాళ్ళని గుంచుదాము. కాకపోతే మెల్లమెల్లగా వస్తుంది, ఎందుకంటే చేపలు పడ్డాయి. కొంచెం మెల్లమెల్లగా గుంజాము, ఎందుకంటే కింది నుంచి పారిపోతాయి. ఎట్లా ఉంది, ఇది పొక్కలు ఉంది కాబట్టి కిందికి జారిపోతాయి. అదని చూసుకుంటే మెల్లగా గుంజామమ్మ. పొద్దున ఎందుకు వచ్చినామంటే కురమటలు దొరుకుతాయి. ఆ కురమటలు దొరికితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కూర, అందుకోసమని వచ్చినాం. కానీ ఈ కురమటలు దొరకలేవు మామ. చూడు మామ ఎట్లా వచ్చినాయి. ఒక్కసారి ఒక 2-3-4 కిలోలు అట్లా వచ్చినాయి. ఓన్లీ బురక చేపలు వచ్చినాయి. ఇలా చిన్న రౌట పిల్లలు కూడా వచ్చినాయి, అంటే రవ చేపలు. రవ చేపలు కూడా కొంచెం చిన్న ఒక 1/4 కిలో, ఒక 1/2 కిలో ఇటువంటివి కూడా వచ్చినాయి. అవి కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇది చూడండి మామ, అట్లా ఉంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మామ. మీరు అందరూ నన్ను ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మామ. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకిని వీడియో చేయగలుగుతా మామ. చూడు మామ, బయట తీసుకొచ్చిన ఎట్లా వెళ్ళాడుతున్నాయి. మొత్తం బురక చేపలే, అంటే మా సైడ్ బురక చేపలు అంటారు. అందరూ మ్యాక్సిమం పిలాతి అంటారు. పిలాతి, తిలాపియా ఇట్లా అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి మామ. ఇది ఫ్రైకి మాత్రం చాలా బాగుంటాయి. కర్రీ కంటే ఫ్రైకే బాగుంటాయి. ఇది మ్యాక్సిమం ఫ్రైకి మాత్రం ఉపయోగిస్తారు మామ. దీన్ని ఫ్రై చేపలు అని కూడా అంటారు మామ. మొత్తం చేపలని పట్టినని లాస్ట్కు చిక్కం తీసి చూపిస్తాం మామ. చూడండి మామ, వీడియో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను చాలా ఉన్నాయి చేపలు. ప్రతిదీ చూపిస్తాం మామ, వీడియో స్కిప్ చేయొద్దు. మామ వల తట్టకుండా దిద్దామని ట్రై చేస్తున్నా, కాకపోతే వల ఏంది తడదామని అనుకుంటుంది. అది ఇక తప్పదు, నీళ్ళలు దిగాల్సిందే. తీయాల్సిందే, ఎందుకంటే వల తడదామని ఫిక్స్ అయింది. నాన్నతాన్ని ఫిక్స్ అయిపోయింది. ఎట్లా తడవాల్సిందే. ఎంత అంటే నడుములు అవుతుంది మా పక్క. అది నా షర్టు నానిపోతుంది, నా టీషర్ట్ నానిపోతుంది అనుకుంటున్నా. కంపల్సరీ నానిపోతుంది. టీషర్ట్ అంతే ఏముంది మామ, మనకు చేపలు ముఖ్యం కదా, అందుకోసమని నాన్న పర్లేదు ఏముంది మామ. అందులో మరి మనం చుట్టుపక్కలకు చేపలు ఇస్తా అని చెప్పినాం, అందుకోసం మనం దిగాలి కదా మామ. చుట్టుపక్కలకు చేపలు ఇస్తారు అంటే ఫ్రీ ఇస్తారు అనుకోవద్దు మామ. నేను ఫ్రీగా నువ్వు చేపలకు పైసలకే ఇస్తాను, ఫ్రీ ఇయ్యను. నేను ఎంత ఫ్రీ ఇస్తారు అనుకున్నారు మామ. ఆఖరికైతే నీళ్ళలో దిగినా మామ. చల్లగా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. పొద్దున ఎందుకు వచ్చినామంటే మనము వంట వండే టైంకు మనకు చేపలు అందాలని అంత పొద్దున వచ్చినాం మామ. చేపలు మనం ఒక అర్ధ గంటలు పట్టేసాలి, అర్ధ గంటలు పట్టేసి వెళ్ళిపోవాలి. అందుకోసమనే పొద్దునే వచ్చినాం మామ. వర్షాలు కూడా ఘోరంగా పడుతున్నాయి మామ. అసలు మా ఊళ్ళో ఎండనే వస్తలేదు. మొత్తం మబ్బే తప్ప అసలు ఎండనే వస్తలేదు మామ. మొత్తం వర్షమే, బయటకు రానిస్తలేదు వర్షం అయితే. మళ్ళీ సింగురు ఇడుస్తుర్రు, నీళ్ళు ఎక్కువైపోతాయి. ఈ చేపలు కూడా దొరకవు. అందుకే నీళ్ళు తక్కున్నప్పుడే కొన్ని చేపలు పట్టుకొని తినడానికి కొంచెం పెట్టుకోవాలి మామ. ఇప్పుడైతే వాళ్ళ మొత్తం దార కిందనే వేసిన. దార కింద మొత్తం ఏమంటారు, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఎటు చూసినా తడుతుంది. అది పోతున్నా, మెల్లమెల్లగా తీస్తున్నా. ఇక నీళ్ళు పైనుంచి ఆకుతుంటే కొంచెం దెబ్బ తగులుతుంది. కొంచెం దమ్ము తీసుకుంటూ తీస్తున్నా. ఎట్లయితే తెలియదు కానీ, ఎన్ని చేపలు పడుతుందో తెలియదు కానీ, మీదికేం నీళ్ళు పడితే దెబ్బ గట్టిగా తాగుతున్నాము. నాకు తెలిసి ఇక్కడైతే చేపలు బెదిరినాయి, ఇంట్లో ఏమి ఉండవు నాకు తెలిసి. ఇదే లాస్ట్. ఇప్పుడు చేపలు అయితే ప్రస్తుతం దొరికినాయి. ఇది తీసుకొని వెళ్ళిపోతాయి ఇప్పటికైతే. కానీ ఇలా ఇప్పుడు చిక్కంలో చూపిస్తా. చిక్కంలో ఎన్నో చూపిస్తామమ్మా. చూడండి, వల తట్టుకుందామమ్మా, వస్తలేదు. ఎట్లా అట్లా ఓలని అయితే బయటకు తీసినామమ్మా.
తీసిన ఇప్పుడు చిక్కంలోకి చూపిస్తున్నా చూడండి చేపలు. మామ ఇది మన చిక్కము. ఇప్పుడు చూడండి ఇగో ఫైనల్గా దొరికిన గిన్నె. అంటే ఒక గంటల పట్టినాం మామ, ఇవి గంటల ఎన్ని పట్టినాం. ఇందులో బురగ చేపలు అంటే పిలాతీలు, ఇవో రౌట పిల్లలు అంటే రవ్వ చేపలు ఒక పావు కిలో అర్ధ కిలో. ఇవి ఫైనల్గా మనకు ఒక పిలాతీలు ఒక 10 కిలోలు దొరికినాయి. చిన్న చిన్న రవ్వ చేపలు 2 కిలో అట్లా దొరికినాయి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫిషింగ్ లవర్స్. థ్యాంక్ యూ సో మచ్.